ఇప్పుడు కాకినాడ ఎంపీ అంటున్నారు, పిఠాపురం ఎమ్మెల్యే అంటున్నారు. కాకినాడ పరిధిలో 7 సెగ్మెంట్స్లో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏది తుని, తర్వాత పిఠాపురం, తర్వాత పెద్దాపురం, తర్వాత కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, ప్రతిపాడు. ఇవన్నీ ఏంటి 7 సెగ్మెంట్స్. ఈ 7 సెగ్మెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఉభయ గోదావరి జిల్లాలంతా పార్టీ అధికారులు రావాలని టీడీపీ బీజేపీ యొక్క వ్యూహం అనుకుందాం. వ్యూహాత్మకంగా వీళ్ళు ఒకటి బెనిఫిట్ పొందుతున్నారు, ఇతన్ని సెంట్రల్కి పంపిద్దామని. రాష్ట్ర రాజకీయాల్లో పరిస్థితి ఏంటి, పవన్ పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది ఇక్కడ? సెంట్రల్ మినిస్టర్ చేస్తారు, సరే సెంట్రల్ మినిస్టర్ చేస్తే దేశం మొత్తం తిరుగుతారు. ఉన్న రాష్ట్రంలో మన పరిస్థితి ఏంది? పార్టీ రేపు 14 ఓడిపోవడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నాడంటే లేడు. 24 మందిలో కనీసం 20 మందిని గెలిపించుకొని అసెంబ్లీలో అడుగు పెడితే కదా ఆ జనసేన ఉనికికి అవకాశం ఉంటుంది. లేకపోతే పరిస్థితి ఏంటి సార్? రేపు అవతల వ్యక్తి తక్కువడా? జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా వెళ్తున్నాడు. ఆయన ఎదుర్కోవాలంటే, ఈ వ్యూహాత్మకంగా చెప్పెట్టాలంటే పరిణితి చెంది ఉండాలి. మనం 4.5 దశాబ్దాల అనుభవం ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పినట్టే చేయాల్సిన అవసరం ఇక్కడ లేదు. నువ్వు దశాబ్దం పైన అనుభవం ఉంది. మీ అన్నగారి నుంచి రాజకీయాలు తీసుకున్నావు. అనేక మంది మేధావులు నీ దగ్గరికి వచ్చారు, చాలామంది వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన పార్టీని బతికించుకొని ఉన్నావు, అది గ్రేట్. రియల్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో సొంత డబ్బు ఖర్చు పెట్టుకున్నాడు, 100 కోట్లు దానం చేస్తాడు, గుప్తదానం. ఆ విషయంలో మనం ఆయన ఇదిని ఎక్కడ శంకించలేంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే రాజకీయం, పాలిటిక్స్ తెలిసినోడే పాలిటిక్స్లో సక్సెస్ అయ్యేది. పాలిటిక్స్ ఈజ్ ఎ పాయిజన్ కూడా. ఆ సమయంలో ఈయన్ని ఈ విధంగా పవన్ కళ్యాణ్ దీంట్లో పాపం ఇదవుతున్నాడే అనే బాధ అనేది మనకి ఉంది. మనకి కాదు, క్షేత్రస్థాయిలో ఉంది కాబట్టి ప్రజల తరపున మనం మాట్లాడగలుగుతున్నాం. అవును, ఇప్పుడు దీన్ని అనేక మంది విమర్శించవచ్చు, ఏదైనా అనొచ్చు, మనల్ని ఇదే చేయొచ్చు. కానీ ఉన్నట్టుగా ప్రజలు చెప్పటమే యాజ్ అనలిస్ట్గా కావచ్చు, జర్నలిస్టులుగా మన పని. జరుగుతున్న చెప్తున్నాం. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో మనం చెప్పేది. క్షేత్రస్థాయిలో చూస్తున్నారు, జనం కూడా చూస్తున్నాం. జన సైనికులు ఏ రకంగా ఉండాలి. ఇప్పుడు ఒక మీటింగ్ జరిగిందంటే జన సైనికులు ఇటు పక్కన టీడీపీ కార్యకర్తలు కలిసి పోటీ చేయాలి, కలిసి ఉండాలి. కానీ అట్లాంటి పరిస్థితి లేదు కదా కొన్ని నియోజకవర్గాల్లో. కాకినాడలో ఈయన ఎంపీగా ఆయన చూడండి, తెలుగుదేశం ఈరోజు ర్యాలీ చేసేసి ఎట్టి పరిస్థితుల్లో మేము ఓడిస్తామంటున్నారు. ఇంకేంటి సార్? ఇక ఎక్కడ పొత్తు అనేది ఎక్కడ కనిపిస్తుంది ఇక్కడ నాకు? ఇప్పుడు కందులు దుర్గేష్ పార్టీ అధ్యక్షుడు, దశాబ్దం పైన రాజకీయాలు అనుకున్న వ్యక్తి. ఆయన 77 సంవత్సరాల వయసులో కందులు నేను ఇంకా అక్కడే ఉంటాడు, ఆయన అలిగాడు అని చెప్పేసి ఆయన తీసుకొచ్చి ఇక్కడ నెడదవల్లో పడేశారు. ఆయన తీసుకొచ్చి కదా. దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ పాలిటిక్స్ సార్. ఇది యూత్ని ఎంకరేజ్ చేస్తామని చెప్పి జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు చెప్తున్నప్పుడు, మరి టీడీపీతో కలిసినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే వీళ్ళు ట్యాకిల్ చేయాలా, లేకపోతే కింద ఉన్న జనసేన కార్యకర్తలు చూసుకోవాలా వాళ్ళ విషయాలని? అంతే కదా సార్. ఇక్కడ ఎవరి మీద ఎక్కి స్వరీ చేస్తున్నారు. అది ప్రజలు ఏం కోరుకుంటున్నారు? స్వచ్ఛమైన పాలన కోరుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ సీఎంగా కావాలని కోరుకుంటున్నారు. అది తప్ప అంటే ఇప్పుడు నేను ఒక మాట అంట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తోంది టీడీపీకి బి టీమే జనసేన అని. సో దానికి వేరే మాట లేదని అనిపిస్తోంది నాకైతే ఈ రోజున. ఈ పొత్తులు ఇవన్నీ అయిన తర్వాత చూస్తే అంటే నేను అలా అనలేను. కానీ ఇక్కడున్న పరిస్థితుల్లో వాళ్ళ వ్యూహాల్లో పవన్ కళ్యాణ్ గారిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారనేది అనుకోవచ్చు. అదేంటి ఆయన చెప్పుకునే ఆ సత్తా ఉందా ఆయనకి బీజేపీ పెద్దవాళ్ళ దగ్గర? డెఫినెట్గా బీజేపీ కేంద్ర నాయకుల దగ్గర చెప్పలేడా, నేను వాళ్ళతో కలిసి ఇంత వెళ్ళలేను, నేను కావాలంటే నేను కలిసి పోటీ చేద్దాం పదంగా? ఇక్కడ 2 విషయాలు చెప్తాను సార్, కరెక్ట్గా క్లియర్గా 2 విషయాలు చెప్తాను. ఆయన అవుననుకున్నా కాదనుకున్నా, కాపులు పెద్దలు ఎవడు సలహాలు సూచనలు ఇవ్వద్దనుకున్నా వాళ్ళే శ్రీరామ రక్ష ఈయన కాపాడుకునేది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. రేపు 24 మంది ఎమ్మెల్యేల్లో కనీసం వాళ్ళంతా ఒక తాటి మీద నిలబడితే 20 మందినే గెలిపించుకునే సత్తా వాళ్ళ దగ్గర ఉంటుంది. కానీ ఈ 20 మందిని గెలిపించుకుంటారు. చూడండి, ఈ నాయకుడిని సీఎం చేయకపోతే, సీఎం పదవిలో 2 సంవత్సరాల పవర్ షేర్ ఉందని చంద్రబాబు నాయుడు నోటి నుంచి రాకపోతే సైకిల్కి ఓట్లు పడవు ఇక్కడి నుంచి. 1. 2, అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే మోదీ గారి ఆశీస్సులు, బీజేపీ శ్రీరామ రక్షలాగా పవన్ కళ్యాణ్ కాపాడుకుంటుంది ఇక్కడ. చంద్రబాబు నాయుడిని నమ్మకపోవచ్చేమో, కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని దక్షిణ భారతదేశంలోనే ఒక ట్రబుల్ షూటర్ లాగా బీజేపీ స్ట్రెంత్ కోసం, అక్కడ బీజేపీ స్వార్థం ఉండొచ్చు, ఎందుకంటే దక్షిణ భారతదేశంలో చిన్న చూపు అనేది మొదటి నుంచి ఉంది, కాంగ్రెస్ నుంచి కావచ్చు, ఏ పార్టీలైనా కావచ్చు. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఎమర్జ్ అవ్వాలని చూస్తుంది. ఇప్పుడు అడుగు పెట్టబోతుంది. కార్పొరేటర్ కూడా లేడు బీజేపీకి, 1% ఓటు బ్యాంక్ కూడా లేని ఇది ఇప్పుడు ఎవరి చోటున వెళ్ళబోతుంది? ఇక్కడ పవన్ని నమ్మి జగన్ కాదని చంద్రబాబు నాయుడు 1%తో రేపు ఈ అభ్యర్థులు ఎవరైతే నిలబడితే గెలిపించాల్సిన బాధ్యత కూడా చంద్రబాబుది, పవన్దే. అంతే కదండి. ఆ వ్యూహాత్మకంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టబోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 ఎంపీలు కూడా రేపు కీలకమే. వాళ్ళు 4 మిషన్ 370 అని పెట్టుకుంటున్నారు, కానీ 400 సీట్ల మీద కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు ఈ 25 ఎంపీలు కూడా ప్రతిదీ కీలకమే. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని గెలిచినా అడగకుండానే ఆయన ఇచ్చేస్తాడు.
కాంగ్రెస్ ఎదురికి ఇప్పుడు లేసే పరిస్థితులు లేదు. జనసేన టీడీపీ తరపున చేసిన వాళ్ళు కంపల్సరీగా బీజేపీకి ఇవ్వాల్సిందే. అందుకేనేమో జనసేన నమ్మలేక కొంతమంది బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నారు. ఎవరండి? జనసేనతో పోటీ చేసి. జనసేన నమ్మకం లేదని కాదు సార్, పవన్ కళ్యాణ్ నిజాయితీ నమ్ముతారు, ఆయన నమ్ముతారు. చుట్టూ ఉన్నప్పుడు చుట్టూ ఉన్నాళ్ళు ఎవరి స్వాతంత్రం వాళ్ళది సార్, ఎవరి వ్యక్తిగత ఆపేక్ష వాళ్ళది, ఎవరి ఆత్మాభిమానం వాళ్ళది, మనం వాళ్ళది కాదనలేంది. వాళ్ళ వాళ్ళని వదిలేద్దాం, మనం ఏం చేయలేము. ఇక్కడ ఎవరైనా స్వేచ్ఛ ఉంది కదా సార్. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఫైనల్గా అసలు ఇప్పుడు నిజంగా ఈ రోజున కూటమి అధికారంలోకి వస్తుందా? కూటమి ఇప్పుడు చెప్తున్నారు సార్, మళ్ళీ స్ట్రైట్గా చెప్తున్నారు. కూటమి అధికారంలో రావాలి అంటే చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా నాతో పాటు ముఖ్యమంత్రిగా ఉంటాడు, వస్తుందా మాట? ఆ మాట రావాలి. వస్తుందా? రావాల్సిందే. రాదు. రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు, నేను మళ్ళా చెప్తున్నా ఈ రోజు మీ స్టూడియోలో, జగన్మోహన్ రెడ్డి గారికి బంగారుపల్లెల్లో మళ్ళా అధికారం ఇచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది ఇప్పుడున్న రాష్ట్రంలో. బీజేపీ ఆ ఎత్తుతోనే ముందుకు వచ్చిందేమో, ఆ ఎత్తులేసే. మేబీ వీళ్ళు ఎట్లా కలిసి ఉండరు. అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంటే మనకి రేపు రాబోయే రోజుల్లో సిఏఏ కానీ లేకపోతే ఇంకో కొన్ని విషయాల్లో కానీ వాళ్ళ మద్దతు వస్తుంది మనకని చెప్పి అనుకుంటుంది. డెఫినెట్గా ఆయన అన్కండిషనల్గా ఇప్పుడు రాష్ట్రాన్ని 20 మంది ఎంపీలు ఇవ్వండి, సెంటర్లో ఎవరు వచ్చినా మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తారని ఏ రోజు ఆయన మెడలు వంచలా. ఈయన వంచాడు తప్పితే ఇప్పుడు అడగలా. వాళ్ళు అడగకపోవటం వాళ్ళకి కావాల్సింది బీజేపీకి. నేను అదే అడుగుతున్నా. నేనేమన్నా జనసేన అంటే మీరు ఒప్పుకోరు, కానీ వైఎస్ఆర్సీపీ అంటే మాత్రం మళ్ళీ నా మీద తిరగబడతారు. ఇక్కడ అదే అంటారు. ఇప్పుడు ఒక పార్టీ అనేది అక్కడ మన్నుతున్నప్పుడు, ఒక పార్టీ మనగడలో సాధిస్తున్నప్పుడు వాళ్ళు ఏదో రకంగా కేంద్రంకి సహకరిస్తూనే, కేంద్రంతో గొడవ పడకుండా కావాల్సిన నిధులు తెచ్చుకుంటూనూ ఏదో రకంగా రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు పాటుపడుతున్నప్పుడు దాన్ని ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు? మీరా పోనీ ఎవరితో అంటకాకుండా మీరంతా మీరు పైకి వస్తున్నారా అంటే మీరు రాలేకపోతున్నారు. ఇక్కడ రెండు రకాలుగా కూడా మీరు మాట్లాడారు. ఇక్కడ సార్ నేను 2 రకాలుగా మాట్లాడాను. మీరేని కాదు, నేను ఓవరాల్గా చెప్తున్నా. ఆలోచన ఇట్లా ఇక్కడ ఏంటంటే రాష్ట్ర భవిష్యత్తు ఏంది? ఈరోజు దేశంలో రాజధాని కూడా లేని రాష్ట్రం. జస్టిస్ దేవానంద్ గారని ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాడు. చాలా సో మెనీ కేసెస్లో గవర్నమెంట్ ఎగనిస్ట్గా తీర్పిచ్చాడు.